అధ్యాయం 5. ముందు నువ్వు స్నానం చెయ్యి, తరువాత నేను చేస్తాను అన్నది సావిత్రి వసంతతో. ఇద్దరూ తువ్వాళ్ళు చీరలు తీసుకుని ఒకేసారి స్నానానికి బయలుదేరి స్నానాల గది ముందు కలుసుకున్నారు. నాకేం తొందరలేదు, నువ్వే చెయ్యి అన్నది వసంత. ఎవరు ముందు చేస్తే ఏం లేదు అంటూ సావిత్రి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అది పెద్ద స్నానాల గది. గోడకి ఒక పక్కగా పెద్ద పెద్ద గుండిగల నిండా చల్లని నీళ్లున్నాయి. పెద్ద కాగు కింద పొయ్యి, ఇటుకలు సున్నం పెట్టి కాగుని పొయ్యి మీద గట్టిగా బిగించి కట్టేశారు. పొయ్యిలోంచి కొద్దిగా పొగ వస్తోంది. వసంత గంగాళంలోకి వేడి నీళ్లు తోడుకొని తలుపు మూసింది. ఆ నీళ్ల గదిలో బాగా పైన ఒక కిటికీ ఉంది. అందువల్ల ఆ గదిలో అట్టే వెలుగు లేదు. జలకాలాటలలో కిలకిల పాటలలో ఏమి హాయిలే హల అని కూనిరాగాలు తీస్తూ నీళ్లు పోసుకోవడం ప్రారంభించింది వసంత. పొగ ఎక్కువైంది. కళ్ళు మండటం ప్రారంభించాయి. స్నానం త్వరగా ముగించుకొని ఆ గదిలోంచి బయటపడదామని పాట ఆపి గబగబా ఒళ్ళు రుద్దుకొని స్నానం ముగించింది. చీర కట్టేసుకుని తలుపు గడియ తీసి తలుపు లాగింది. తెరుచుకోలేదు. ఇంకా కొంచెం గట్టిగా లాగింది. అయినా కదల్లేదు. సావిత్రి అక్కడే ఉన్నదేమోననుకొని సావిత్రి అని కేకేసింది. సరిగ్గా ఆ సమయానికి వర్షంలా టపటపమని మట్టిబెడ్డలు గదిలో పడడం ప్రారంభించాయి. కెవ్వుమని కేకేసింది వసంత. ఆగకుండా కేకలు పెట్టింది. బావురమని ఏడ్వడం ప్రారంభించింది. ఆ అయోమయంలో తలుపు లోపల గడియ పెట్టుకుంది. ఇంట్లో ఎక్కడెక్కడున్న వాళ్ళు అంతా పరిగెత్తారు. పరిగెత్తుతూ ఎవరిది, ఏమైంది, ఎక్కడ్నుంచి ఆ కేకలు, ఎవరు అని ప్రశ్నలు వేసేవాళ్లే కాని జవాబు చెప్పేవాళ్లు లేరు. కేకలను బట్టి స్నానాల గదిలోంచి అని గ్రహించి అటు పరిగెత్తారు అందరూ. ఎవరు లోపల కేక వేశారు అందరూ ఒక్కసారిగా. వసంత జవాబు చెప్పే స్థితిలో లేదు. గగ్గోలు పెడుతోంది. వసంత వసంత అయి ఉండాలి అన్నది సావిత్రి. గొంతు గుర్తు తెలిసే స్థితిలో లేదు వసంత. తలుపు బయట గడియ పెట్టి ఉంది. లోపల వసంత ఉన్నదని తెలియక ఎవరో ఈ పని చేశారు అంటూ సుధాకర్ గడియ తీసి తలుపు తోశాడు. తెరుచుకోలేదు. వసంత ఏమైంది, అరవక చెప్పు అన్నాడు శ్రీనివాసరావు. భయంతో రెండు చేతులు మొహానికి అడ్డం పెట్టుకొని కళ్ళు మూసుకున్నది. కాని ఫ్లవర్ వేజ్లో పుర్రె కళ్ళకు కట్టినట్లు కనిపించింది వసంతకి. గోడకి ఆనుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. రామచంద్రరావు అందర్నీ తోసుకుని ముందుకు వెళ్ళి తలుపు బలంగా తోశాడు. కదలలేదు. కాలితో ఒక్క తన్ను తన్నాడు. అది గట్టి తలుపు. ఒక్క తన్నికి ఊడిపడేది కాదు. ఈ గొడవంతా చూస్తూ నిలబడి ఉన్న వీరయ్య పెరట్లోకి పరిగెత్తి క్షణంలో చిన్న గుణపం లాక్కొని 5 నిమిషాలలో తలుపు విరగ్గొట్టాడు. వసంత ఏమైంది అడిగాడు రామచంద్రరావు. వసంత జవాబు చెప్పలేదు. గజగజ వణుకుతోంది. మొహానికి అడ్డం పెట్టుకున్న చేతులు తీయలేదు. అందరూ తలుపు అవతలే నిలబడి స్నానాల గదిలోకి చూశారు. నేలమీదంతా మట్టి బెడ్డలు పడి ఉన్నాయి. వసంత భయం లేదు, ఏడవడం మాను అన్నాడు శ్రీనివాసరావు నీళ్లగదిలోకి వెళ్ళి. వసంత ఏడుపు మానలేదు. మొహానికి చేతులు అడ్డం తీయలేదు. భుజం పట్టుకుని స్నానాల గదిలోంచి బయటకు తీసుకువచ్చాడు వసంతని. ఏం జరిగింది, భయం లేదు. అందరూ ప్రశ్నలు వేస్తున్నారు, ఓదారుస్తున్నారు. భోజనాల సావిట్లోకి తీసుకువచ్చాక వసంత మొహం మీద పెట్టుకున్న చేతులను బలవంతాన లాగారు. గజగజ వణుకుతోంది. కళ్ళు మూసుకునే ఉంది. హిస్టీరియా, మూర్ఛ వచ్చింది అన్నాడు శ్రీనివాసరావు. ఒకరు పరిగెత్తుకు వెళ్ళి దిండు తీసుకువచ్చారు. వసంతని అక్కడే పడుకోబెట్టారు. జ్వరం కూడా వచ్చింది. ఎవరైనా వెళ్ళి నా బ్యాగ్ పట్టుకురండి అన్నాడు శ్రీనివాసరావు. అధ్యాయం 6. వదినా, నువ్వు స్నానం చేశావా అడిగింది అహల్య సావిత్రిని. లేదమ్మా, చెయ్యాలి. పిల్లల్ని పెద్ద వదినికి ఒప్పజెప్పి ఇద్దరం కలిసి చేద్దామా అడిగింది అహల్య. ఒంటిగా స్నానాల గదిలోకి వెళ్ళడానికి హడలి చస్తున్నాను, పద అన్నది సావిత్రి. ఏమండి, కాసిన్ని పాలు కావాలి అన్నది కమల. పాలా, నన్నేం చేయమంటావు? వంట ఇంట్లోకి వెళ్ళాలండి. వెళ్ళు, కొంచెం తోడురండి. పట్టపగలు ఏమిటా భయం? మీకేం మగవాళ్ళు, చీమ చిటుక్కుమంటే గుండె పగిలిపోతోందిక్కడ అన్నది కమల. ఇద్దరం ఊరేగింపు దేనికి, నే వెళ్ళి తెస్తాన్లే
అంటూ శ్రీనివాసరావు పడక కుర్చీలోంచి లేచాడు. నేను ఒంటిగా ఉండను. శ్రీనివాసరావు విసుగ్గా చూశాడు భార్యని. ఇద్దరం వెళితే మరి పిల్లల సంగతి? వాళ్ళని ఒంటిగా వదిలేద్దామా? ప్రాణం పోయినా వీళ్ళని వదిలి వెళ్తానా? బావుంది. మనిద్దరం పిల్లలు కాక సావిత్రి పిల్లలు ఇద్దరు, అహల్య పిల్లలు ఇద్దరు, అందరూ గ్లాసుడు పాల కోసం వంట ఇంట్లోకి ఊరేగింపు అన్నమాట. కమల దీనంగా చూసింది భర్తని. శ్రీనివాసరావుకి నవ్వు వచ్చింది. ప్రభా అని కేకేశాడు శ్రీనివాసరావు. ఏమిటన్నయ్యా? ఓ మాట ఇలారా. అవతల గదిలో ఉన్న ప్రభాకర్రావు రావడానికి 5 నిమిషాలు పట్టింది. అతను ఒక్కడే రాలేదు. భార్యని పిల్లల్ని తీసుకువచ్చాడు. అన్నను చూసి నవ్వి, ఒంటిగా ఆ గదిలో ఉండనన్నది అన్నాడు. శ్రీనివాసరావు నిట్టూర్చాడు. అదే స్థితి ఇక్కడ. కాసేపు ఇక్కడుండు. పాలు కావాలట, నేను తీసుకొస్తాను. నువ్వెందుకు వెళ్ళడం? నే తెస్తాలే. ఆ గ్లాస్ ఇలా ఇవ్వు వదినా అన్నాడు ప్రభాకర్రావు. మీ ఇద్దరి స్నానాలు అయ్యాయిగా, కాస్త పిల్లల్ని చూసుకుంటూ ఉండండి. నేను లక్ష్మి స్నానం చేసి వస్తాము అన్నది కమల. తోడికోడళ్ల మధ్య ఆడబిడ్డల మధ్య ఇంత స్నేహం ఎన్నడూ లేదే అన్నాడు శ్రీనివాసరావు తమ్ముడితో నవ్వుతూ. ఆ ఉయ్యాల ఊగడం ఆగలేదు. గమనించావా అన్నయ్యా? సుధాకర్ కృష్ణమూర్తితో అన్నాడు. ఇద్దరూ వసారాలో నిల్చుకొని సిగరెట్లు కాలుస్తున్నారు. అవును, నీళ్లగదిలో మట్టిబెడ్డలు పడడం ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యమేముంది? ఎవరో కిటికీలోంచి వేసుండవచ్చుగా. ఎందుకు వేస్తారు? వసంత అంటే గిట్టని వాళ్ళెవరు అన్నాడు కృష్ణమూర్తి. ఏమో అని ఊరుకున్నాడు సుధాకర్. అధ్యాయం 7. భోజనాలు అయ్యాక అందరూ వాళ్ళ గదులు చేరుకున్నారు. పెద్దవాళ్లలో కలిగిన భయం పిల్లలకు కూడా పాకింది. అరుస్తూ ఆడుకునే పిల్లలు నిశ్శబ్దంగా ఉన్నారు. కాస్త ఉండండి, పిల్లల ఉచ్చులతో ఆ దుప్పటి తడిసింది, వేరే దుప్పటి వేస్తాను అన్నది అహల్య వెంకటరత్నం మంచం మీద కూర్చోగాని. త్వరగా కాని, రాత్రంతా నిద్రలేదు అంటూ అతను మంచం మీది నుంచి లేచాడు. అంతలో రాధ వచ్చి, బాబూ, చంద్రిక, అలా మూతలు ముడుచుకుని కూర్చున్నారేం? చిట్టి వాళ్ళంతా నా గదిలో ఆడుకుంటున్నారు, రండి అన్నది. వెళ్ళండ్రా, వెళ్ళి ఆడుకోండి అన్నాడు వెంకట్రత్నం. ఇద్దరు పిల్లలు రాధ చెరొక చెయ్యి పట్టుకొని వెళ్ళిపోయారు. అహల్య, ఇవాల్టి పేపరు ఎవరి దగ్గరున్నదో తెలుసా అడిగాడు భార్యని వెంకట్రత్నం. ఇందాక పెద్దన్నయ్య చేతిలో చూశాను అన్నదామె. వెంకట్రత్నం గదిలోంచి బయటికి వెళ్ళాడు. మేడ మీదికి వెళ్ళి శ్రీనివాసరావు దగ్గర పత్రిక తీసుకుని తిరిగి వస్తుండగా వసారాలోంచి హాల్లోకి వస్తున్న కృష్ణమూర్తి, సుధాకర్ ఎదురయ్యారు. ఏమిటి, అన్నదమ్ములిద్దరూ కలిసి గూడుపుటాని చేస్తున్నారు అన్నాడు వెంకట్రత్నం నవ్వుతూ. ఈ పనులు చేస్తున్నది మనిషా దెయ్యమా అని చర్చిస్తున్నాము అన్నాడు సుధాకర్. ఊరికే చర్చించి ప్రయోజనం ఏమిటి? ఆ ఉయ్యాల బల్ల కదలకుండా ఏర్పాటు ఏమైనా చేయకూడదు? పొద్దున్నుంచి మళ్ళీ ఊగుతోంది అన్నాడు వెంకట్రత్నం. ఏం చేస్తాం, బల్ల తీసేస్తే మళ్ళీ గొలుసులకు తయారయ్యింది అన్నాడు కృష్ణమూర్తి. ఏమండోయ్, దుప్పటి వేశాను అని కేకేసింది అహల్య. వస్తున్నా, ఇక్కడ మీటింగ్లో ఉన్నాను అని జవాబు చెప్పాడు వెంకట్రత్నం. అది కాదర్రా, ఉయ్యాల బల్ల ఆపేసి దానివేపే చూస్తూ కూర్చుంటే అది మళ్ళీ ఎలా ఊగేది తెలియదు అన్నాడు వెంకట్రత్నం. అవును, నాకు ఎలాగూ మధ్యాహ్నం పూట నిద్ర పట్టదు. అన్నయ్య, ఆ సిగరెట్ ప్యాకెట్ ఇలా ఇచ్చి వెళ్ళు, నేను ఉయ్యాల బల్లకి కాపలాగా ఉంటాను అన్నాడు సుధాకర్. వెర్రి వేషాలు వెయ్యక వెళ్ళి పడుకో, సీత ఒంటిగా హడలి చస్తూ ఉంటుంది అన్నది అహల్య వాళ్ళ మధ్యకి వచ్చి. రాధ గదిలో ఆవిడగారు రాధ పిల్లల్ని ఆడిస్తున్నారులే, మనకి కాసేపు విశ్రాంతి అన్నాడు సుధాకర్. అయితే నువ్వు కూడా వెళ్ళి పిల్లల్ని ఆడించు, కాస్త అనుభవం వస్తుంది, ముందు ముందు ఉపయోగపడుతుంది. ఉయ్యాల బల్ల జోలికి పోక అన్నది అహల్య. ఉయ్యాల బల్ల మీద పడుకోనుగా, దూరంగా కుర్చీ వేసుకుని చూస్తూ కూర్చుంటానక్కయ్యా అన్నాడు సుధాకర్. ఇదిగో సుధాకర్ని ఆడపిల్లలతో జమకట్టక, ఇదిగో సుధాకర్ని ఆడపిల్లలతో జమకట్టక, నీకు ఆఖరి తమ్ముడు కనుక ముద్దయితే కావచ్చు, 20 ఏళ్లు దాటిన వాణ్ణి పట్టుకొని పసిపిల్లాన్ని ముద్దు చేసినట్లు చెయ్యొద్దు అన్నాడు వెంకట్రత్నం. కృష్ణమూర్తి తలకి కట్టు ఇంకా విప్పనే లేదు అని అహల్య ఇంకా ఏదో చెప్పబోతుండగా, ఆల్రైట్ అక్కయ్యా, ఉయ్యాల బల్ల జోలికి పోనుగా
అన్నాడు సుధాకర్ వెంకట్రత్నాన్ని చూసి కన్ను గీటి. అహల్య తృప్తిపడి వెనక్కి తిరిగింది. ఆమె వెనకే వెంకట్రత్నం వెళ్ళాడు. వాళ్ళ గది దగ్గరికి వెళ్ళి తలుపు దగ్గర ఇద్దరు రాతి బొమ్మల్లా నిలబడిపోయారు. అహల్య పరుపు మీద తెల్లని ఇస్త్రీ దుప్పటి పరిచి హాల్లోకి వెళ్ళి 5 నిమిషాలలో భర్తని వెంటపెట్టుకు వచ్చింది. ఆ తెల్లని దుప్పటి తెల్లగా లేదు, పేడ అలికి ఉంది. ఎవరో పేడ చేతులతో డిజైన్ల ముద్రలు వేసినట్లున్నది. అయితే ఆ ముద్రలు బతికున్న వాళ్ళ చేతుల ముద్రల్లా లేవు. బొమికలు మాత్రమున్న చేతులతో ముద్రలు వేసినట్లు వేళ్లు సన్నగా కొనలు తేలి ఉన్నాయి. ఆ భార్యాభర్తలు ఆ విచిత్రాన్ని చూస్తూ తలుపు దగ్గరే నిలబడిపోయారు. అహల్య భర్త చేతిని గట్టిగా పట్టుకుంది. ఏమిటిది? అడిగాడు వెంకట్రత్నం. నేను తెల్లని దుప్పటి ఇస్త్రీ మడతది వేసి హాల్లోకి వచ్చాను అన్నది అహల్య. దిస్ ఈజ్ టూ మచ్ అన్నాడు వెంకట్రత్నం. నాకు భయంగా ఉంది. అన్నయ్య కదా కర్మ చెయ్యవలసింది. మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదామండి అన్నది అహల్య. వెంకట్రత్నం మంచం దగ్గరికి వెళ్ళాడు. వంగి ఆ ముద్రలని పరీక్షగా చూశాడు. చూపుడు వేలితో ఒక ముద్రని తాకాడు. వేలికి తడిగా పేడ అతుక్కుంది. ఒకసారి గదంతా కలయజూశాడు. వెంకట్రత్నం సామాన్యంగా నవ్వుతూ కులాసాగా ఉంటాడు. అటువంటి అతని మొహం కందగడ్డలా ఎర్రనైంది. అహల్య మాత్రం గదిలో అడుగు పెట్టలేదు. వెంకట్రత్నం నేలంతా పరీక్షగా చూశాడు. ఎక్కడా కాస్తంత పేడ కూడా కనిపించలేదు. బావని పిలిచి చూపించాలి అన్నాడు వెంకట్రత్నం. ఎందుకు? అన్నయ్య మంత్రం వేస్తాడా అన్నది అహల్య. ఇంటి పెద్ద కదా అంటూ మెట్లవైపు నడిచాడు వెంకటరత్నం. నేనొక్కతినే ఉండను, నేను వస్తాను అన్నది అహల్య. భార్యాభర్తలు ఇద్దరూ మేడ మీదికి వెళ్ళి శ్రీనివాసరావుని పిలిచారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ఆదుర్దా పడుతున్న శ్రీనివాసరావు దడదడమంటున్న గుండెతో తలుపు దగ్గరికి వచ్చాడు. వెంకటరత్నం, అహల్య ఇద్దరూ చెప్పారు జరిగింది. పదండి అన్నాడు శ్రీనివాసరావు. కమల కూడా వాళ్ల వెంట బయలుదేరింది. నలుగురు కిందికి దిగి వెళ్లారు. గది తలుపు దగ్గరే ఆగిపోయాడు వెంకట్రత్నం. ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఏమిటి అడిగాడు శ్రీనివాసరావు. దుప్పటి మీద పేడమరకలు లేవు, అదృశ్యమైనాయి అన్నాడు వెంకట్రత్నం. శ్రీనివాసరావు వెంకట్రత్నం పక్కకి వచ్చి చూశాడు. దుప్పటి మీద పేడమరకలు లేవు. అయితే పేడమరకల బదులు అదే విధమైన చేతుల ముద్రలు ఎర్రగా ఉన్నాయి. కళ్ళకి కొట్ట వచ్చిన ఎరుపు, రక్తం ఎరుపు. ఆ తెల్లని దుప్పటి మీద భయంకరమైన డిజైన్. ఇది ఇస్త్రీ దుప్పటి కాదండి అన్నది అహల్య. మరి అడిగాడు వెంకట్రత్నం. తీసేసిన పాత దుప్పటి ఆ మూల పడేశాను. అక్కడ లేదు ఇప్పుడు, అదే ఇది. అయితే ఇస్త్రీ దుప్పటి ఏమైంది అడిగాడు వెంకట్రత్నం. భార్య నుంచి జవాబు ఆశించలేదు. గదిలో 4 మూలలా చూశారు. ఎక్కడా లేదు. గదిలోంచి వెళ్ళి వచ్చేలోగా ఇలాంటి ఘోరాలు జరిగితే ఎలా చెప్పు అన్నయ్యా అన్నది అహల్య. వీటన్నిటికీ శ్రీనివాసరావే బాధ్యుడైనట్లు. ఇంటికి తాళం వేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్లడం మంచిది. ప్రభాకర్ రావుని స్టేషన్ దగ్గర ఇల్లు అద్దెకు తీసుకోమనండి అన్నది కమల. ఎర్ర సిరాతో వేసిన ముద్రలు ఇవి అన్నాడు శ్రీనివాసరావు. దేంతో వేస్తేనేం అన్నది అహల్య. ఆలోచించవలసిన విషయం ఏమంటే ఫ్లవర్ వాజ్ల ఎర్రని నీళ్లు కుంకుమ నీళ్లు, దుప్పటి మీద ముద్రలు సిరా ముద్రలు. దెయ్యం ఈ పనులు చేస్తూ ఉంటే దెయ్యానికి రక్తం దొరక్కపోతుందా అని. చాలు చాలు, రక్తం కూడా కావాలట అన్నది కమల. బావ చెప్పిన దాంట్లో అర్థం లేకపోలేదు. ఈ పనులు దెయ్యమే చేస్తుంటే దెయ్యానికి రక్తం దొరకపోతుందా అని. అంటే ఎవరో మనుషులే చేస్తున్నారేమోనని బావ అనుమానం కావచ్చు అన్నాడు వెంకట్రత్నం. బావా మరుదులు సరిపోయారు. ఈ ఘోరాలు మనుషులెవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అన్నది అహల్య. బావా, ఇలా లాభం లేదు, మెజారిటీ దెయ్యమంటున్నారు అన్నాడు వెంకట్రత్నం. ఇంతకీ పేడముద్రలున్న దుప్పటి ఏమైంది అడిగాడు శ్రీనివాసరావు. దెయ్యం ఎత్తుకుపోయింది అన్నాడు వెంకట్రత్నం నవ్వుతూ. కాసేపు నలుగురు మాట్లాడకుండా గది మధ్య నిలబడ్డారు. చివరికి వెంకట్రత్నం, ఏం చేస్తాం, ఇంకో దుప్పటి తీయి, ఈసారి దుప్పటి ఖరాబ్ చేయకుండా నేను కాపలా ఉంటాను అన్నాడు. ఎర్రని మరకలున్న దుప్పటి తీసి గదిలో ఓ మూల పడేసి ఇంకో ఇస్త్రీ దుప్పటి పెట్టిలోంచి తీసి ఇచ్చింది అహల్య. దుప్పటి పరిచి మంచం మీద కూర్చుని, గుడ్, కూర్చోగానే మంచం ఎగిరిపోలేదు, అంతవరకు నయం
అన్నాడు వెంకట్రత్నం. శ్రీనివాసరావు, కమల నవ్వారు. చూద్దాం చూద్దాం అంటూ శ్రీనివాసరావు చెల్లెలు గదిలో నుంచి బయటకు నడిచాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేడమెట్లు ఎక్కాడు. అతని వెనకే కమల కూడా వెళ్ళింది. తన గదికి 5 అడుగుల దూరంలో నిశ్చేష్టుడై ఆగిపోయాడు శ్రీనివాసరావు. కమల నోరు తెరుచుకుని గజగజ వణుకుతూ భర్తని ఆనుకుని నిల్చున్నది. ఏ దుప్పటైతే మాయమైందో, ఏ పేడముద్రలని అయితే వెంకట్రత్నం వర్ణించి చెప్పాడో, ఆ దుప్పటి ఆ పేడముద్రలతో సహా తన గది తలుపుకి తెరగా అడ్డంగా వేలాడుతోంది. విచిత్రం, విచిత్రం అన్నాడు శ్రీనివాసరావు. కమల గజగజ వణుకుతూ భయంతో కెవ్వున కేక పెట్టింది. మళ్ళీ ఏం ప్రమాదం జరిగిందో అని అందరూ వాళ్ళ గదుల్లోంచి పరిగెత్తుకు వచ్చారు. ఆ కేక విని పిల్లలందరూ ఒక్క పెట్టున గొల్లుమని ఏడ్వడం ప్రారంభించారు. ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.